గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా నేను ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇంతకీ వ్లాగ్ ఏంటి అంటే, లాస్ట్ వీక్ మాకు July 4th ఇక్కడ ఇండిపెండెన్స్ డే అయింది కదా, ఇక్కడ సెలబ్రేషన్స్ చేశారనమాట. సో నేను ఫస్ట్ టైం యూఎస్కి వచ్చాక ఇలా ఫైర్ వర్క్స్ చూద్దామని చాలా ఎక్సైటెడ్గా ఉండి బోల్డ్ రీసెర్చ్ చేసి కొన్ని ప్లేసెస్ అయితే నేను షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. సో ఆ ప్లేసెస్కి వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. ఒక మ్యారథాన్ లాగా క్రియేట్ చేసుకొని వెళ్దామని అయితే ప్లాన్ చేశాను. ఈ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది మేము ఎన్ని ప్లేసెస్కి వెళ్ళి సక్సెస్ అయ్యామో అనేది. ఈరోజు అయితే Day 1. సో మా ఇంటి దగ్గర ఉన్న ఒక స్టేడియం దగ్గరికి వెళ్తున్నాము. ఆ పార్కింగ్ లాట్లో అనమాట ఫైర్ వర్క్స్ చేస్తారు అని చెప్పి. సో మేము ఎర్లీ డిన్నర్ అయితే చేసేసుకొని ఇలా మేము వెళ్తున్నాం అనమాట ఆ ప్లేస్కి. మాకు చాలా వర్షం పడి ఉండింది, అసలు ఫైర్ వర్క్స్ ఉంటాయో లేదో అనుకున్నాం. లక్కీగా అయితే కరెక్ట్గా ఒక 2 hours ముందైతే వర్షం ఆగిపోయింది. ఆగిపోయినా కూడా ఇలా ఫుల్ ఫాగీగా ఉండింది అనమాట. చాలా బాగుండింది వెదర్ అయితే. మీకు కూడా ఇలా ఫైర్ వర్క్స్ చూడడం అంటే చాలా ఇష్టమా? అఫ్ కోర్స్ ఇండియాలో దీవాళితో పోలిస్తే నథింగ్ లేండి. కానీ అక్కడ ఇండియాలో కూడా నాకు నేల మీద పేల్చే టపాకాయల కన్నా పైకి వెళ్ళి రాకెట్స్ చూసే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేదన్నమాట ఎప్పుడు కూడాను. ఎప్పుడు ఇంట్లో టపాకాయలు అవన్నీ కొన్నా కూడా ఎప్పుడు రాకెట్స్ వస్తాయి, ఎప్పుడు వెళ్దామా, రాకెట్స్ పేలుద్దామా అనే ఎక్సైట్మెంట్తోనే ఉండేదానమాట చిన్నప్పటి నుంచి. కానీ ఒక ఏజ్ వచ్చాక అయితే మనకు కూడా అసలు పేల్చాలి అనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదా. సో నేనైతే ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 10 years నుంచి జస్ట్ కాకరవొత్తులు, చుచ్చుబుడ్డులు అలాంటివి కాల్చడం తప్ప ఇలాంటి బాంబ్స్ కానీ రాకెట్స్ కానీ పేల్చడం అయితే మేము మానేసాం మా ఫ్యామిలీలో కూడా. సో దట్స్ వై దిస్ ఇస్ మోర్ స్పెషల్. అందుకే ఈసారి ఫైర్ వర్క్స్ అన్న వెంటనే చాలా రీసెర్చ్ చేసి బోల్డ్ లిస్ట్ రాసుకొని చూద్దామని అనుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే మామూలుగా అయితే ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూడడమే, ఇక్కడ ఫైర్ వర్క్స్ అవన్నీ రీల్స్ పెడుతూ ఉంటే యూఎస్లో ఉన్న ఫ్రెండ్స్ చూసి వావ్ అనుకునేదాన్ని. కానీ ఈసారి నేను యాక్చువల్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నానంటేనే నాకు చాలా ఎక్సైటెడ్గా ఉండిందనమాట. సో మాకు ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ అయిపోతుంది. టైం అయితే 8-8:30 అలా అవుతుంది. సో ఇలా సన్సెట్ అయిపోయాక మేము ఇలా ఒక పార్కింగ్ లాట్కి వచ్చాము. సో ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయ్యింది ఏంటి అంటే, చాలామంది చాలా వెల్ ప్రిపేర్డ్గా వచ్చారు. అంటే చైర్స్ తెచ్చుకున్నారు, లాన్ చైర్స్, కింద పరుచుకోవడానికి బ్లాంకెట్స్ అలాంటివి కూడా తెచ్చుకున్నారనమాట. అయితే మేము ఇక్కడ మంచి స్పాట్ కోసం వెతుకుతున్నాము. యాక్చువల్గా కార్లోనే కూర్చొని చూద్దాం అనుకున్నాం, కానీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్కౌట్ అనిపించింది. మేము వచ్చేసరికి చాలా కార్స్ వచ్చేసి పార్క్ చేసేసాయి. సో మాకు మంచి వ్యూ రావాలని చెప్పి అలా వెతుక్కుంటూ ఉన్నాము ఎక్కడ పార్క్ చేద్దామా అని. బట్ మేము ఒక చోట పార్క్ చేసి మొత్తం నడుచుకుంటూ ఉన్నాము. వీ వర్ లుకింగ్ ఫర్ గుడ్ వ్యూ పాయింట్ ఫర్ అస్ టు జస్ట్ ఎంజాయ్ ది ఫైర్ వర్క్స్, బికాస్ ఇట్ వాస్ మై ఫస్ట్ టైమ్ అండ్ డెంట్ వాంట్ టు మిస్ ఎనీథింగ్ అనమాట. మొత్తానికైతే మేము ఒక స్పాట్ వెతుక్కున్నాము. ఒక గ్రాస్ ఉండింది అక్కడ. గ్రాస్లో చాలామంది అక్కడే కూర్చొని, అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అక్కడే వచ్చి కూర్చొని ఉన్నారనమాట. సో మేము వాళ్ళందరినీ చూసాక వీ థాట్ వీ వర్ వెరీ అండర్ ప్రిపేర్డ్. మొత్తానికైతే ఫస్ట్ డే కదా అలా చూసి నేర్చుకున్నాము ఏమేమి తెచ్చుకోవాలి అని చెప్పి. సో వీ వర్ జస్ట్ వెయిటింగ్. టైంకే వచ్చేసాము. 9 o'clock ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేస్తా అని చెప్పాడు. ఎగ్జాక్ట్ 9 o'clock స్టార్ట్ చేశారు. అక్కడున్న పార్కింగ్ లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి డిమ్ చేస్తారనమాట మొత్తం అంబియన్స్ని. అందుకే అసలు మనం చూడడానికి కూడా ఫైర్ వర్క్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి. అండ్ ఐ వాజ్ ఆస్ స్ట్రక్. చాలా బాగుండింది ఫైర్ వర్క్స్. యూజువలీ ఇలాంటి ఈవెంట్స్ అందరికన్నా ఎక్కువ ఎంజాయ్ చేసేది ఎవరు అంటే టాడ్లర్స్ అనమాట. వాళ్ళకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్లా ఉంటుంది కదా ఇలా ఫైర్ వర్క్స్ చూడడము. అక్కడ చాలా బేబీస్ వచ్చారు. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఇయర్ మఫ్స్ అంతా పెట్టి చూపిస్తూ ఉంటే నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా మిగతా స్కూల్కి వెళ్ళే పిల్లలైతే చాలా హడావిడి కూడా చేశారు తెగ అరుస్తూ. వాళ్ళంతా బైక్స్ కూడా తెచ్చుకున్నారనమాట. అటు ఇటు వెళుతూ చాలా బాగా అనిపించింది. వైబ్ అయితే చాలా డిఫరెంట్గా ఉండింది. అంటే వీళ్ళకి సెలబ్రేషన్స్ ఇక్కడ అయితే మనకి చాలా తక్కువ కదా. మన ఇండియన్స్ లాగా అన్ని ఫెస్టివల్స్ కూడా ఉండవు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఫెస్టివల్సే వాళ్ళు చాలా హడావిడిగా చేసుకుంటూ ఉంటే ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. అంటే ఒక కొత్త ఫీలింగ్గా ఉండింది, బాగుండింది. అండ్ దేర్స్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ ఆల్. ఎంబ్రేస్ కూడా చేయాలి మనం కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు. అట్ ద సేమ్ టైం పార్టిసిపేట్ కూడా చేస్తూ ఉంటే వీ విల్ గెట్ టు నో అ లాట్ ఆఫ్ స్టఫ్. సో మేము కూడా అందుకే ఇలా ప్లాన్ చేసి వచ్చాము. బట్ రాకెట్ షో అనుకోండి, ఫైర్ వర్క్స్ వాట్ ఎవర్, బట్ దే వర్ టూ గుడ్. చాలా 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 బాగుండింది. ఐ డోంట్ నో నా ఫోన్లో తీసిన కెమెరా ఎంతవరకు జస్టిస్ చేస్తుందో, బట్ యాక్చువల్గా అక్కడ కూర్చొని చూస్తే మాత్రం సూపర్ ఉండింది.
We just loved it. And the show was hardly just 15 minutes అండి. యాక్చువల్గా ఇది ఫ్రీ షో. దే ఆర్ లాట్ ఆఫ్ అదర్ షోస్ వేర్ యూ కెన్ గో పే అండ్ వాచ్ అనమాట. ఎక్కడైనా మ్యాక్సిమం 15-20 మినిట్సే ఉంటుందని నేను విన్నాను. బట్ దట్ 15 minutes నాన్ స్టాప్ ఫైర్ వర్క్ షో చూడటం కూడా ఇట్స్ వెరీ మెస్మరైజింగ్. వీ జస్ట్ లవ్డ్ ఇట్. వీ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. So this is how I enjoyed my first day of fireworks show here in the US. The first day of marathon ఇలా నేను ఎంజాయ్ చేసుకుంటున్నాను. రేపు ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చూసామో నెక్స్ట్ డే వ్లాగ్లో వచ్చేస్తుంది అనమాట. స్టే ట్యూన్డ్. దీంట్లోనే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ డే కూడా. వెల్కమ్ బ్యాక్ టు ది సెకండ్ డే ఆఫ్ ఫైర్ వర్క్ మ్యారథాన్. ఈరోజు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చి ఒక స్టేట్ పార్క్లో. ఆ థీమ్ ఏంటి అంటే ఫైర్ వర్క్స్ ఆన్ ది వాటర్ అనమాట. అంటే అక్కడ ఒక లేక్ ఉంది. ఆ లేక్ ఇటువైపు మనుషులు కూర్చుంటే అటువైపు నుంచి ఫైర్ వర్క్స్ పేలుస్తారు అని నాకు అర్థమైందనమాట. అండ్ ఐ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్ అండ్ ఇట్ లుక్స్ లైక్ అ పెయిడ్ ఈవెంట్. అంటే మనం కార్లో వెళ్తుంటే పర్ కార్ $15 పే చేయాలన్నమాట. ఎన్ని మంది అయినా ఉండొచ్చు ఆ కార్లో. సో అలా మనం పే చేసుకొని వెళ్ళాలి. అండ్ ఈ ప్లేస్ వచ్చి మా ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండింది. సో అందుకనే మేము ప్రీ ప్లాన్డ్గా నిన్న చేసిన మిస్టేక్ ఎవరో చేయకూడదని చెప్పి బ్లాంకెట్స్, ఫుడ్, స్నాక్స్, డ్రింక్స్ అవన్నీ కూడా పట్టుకెళ్ళామన్నమాట. ఈ ఈవెంట్ మాకు ఫేస్బుక్ పేజ్లో కనిపించింది అనమాట. అక్కడ చూసినప్పుడైతే చాలామంది దే మార్క్డ్ యాజ్ ఇఫ్ దే వర్ కమింగ్ టు ది ఈవెంట్. అండ్ ఆ చూసినప్పుడు అనుకున్నాము ఈ సిటీలో చాలా ఫేమస్ ఈవెంట్ అనిపించింది. సో పార్కింగ్ అవన్నీ కూడా కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయ్యే వెళ్ళాము, దొరుకుతుందో దొరకదో అని చెప్పి. అండ్ అక్కడికి వెళ్ళంగానే మాకు అర్థమైంది దిస్ ఇస్ అ వెరీ ఫేమస్ ఈవెంట్ అని చెప్పి. అందుకే కొంచెం త్వరగా స్టార్ట్ అయ్యామన్నమాట మేము. సో మేము ఎంతో ప్లానింగ్, పద్ధతి, విజన్ వేసుకొని వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళంగానే మాకు ట్రాఫిక్ జామ్ వచ్చేసిందనమాట. సో చెప్పాను కదా ఇది చాలా ఫేమస్ ఈవెంట్. సో అందరు ఇక్కడికే వస్తారు. పైగా ఒక 1 day ముందర ఈవెంట్ అనమాట. అంటే the next day was July 4th and the day that we were going is July 3rd. సో అందరూ వాళ్ళ వర్క్స్ అంతా ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని ఈవెంట్ కోసమే వచ్చినట్టు అనిపించింది మాకైతే. సిటీ మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఉండింది. అండ్ గేట్స్ అయితే 7 o'clockకి క్లోజ్ చేస్తా అని చెప్పారు. సో ఐ వాజ్ వెరీ వరీడ్ అనమాట. పైగా మేము టికెట్స్ కూడా ఆన్ స్పాట్ తీసుకుందాం అనుకున్నాము. ఆన్లైన్లో అమ్ముతున్నా కూడా అక్కడ దొరుకుతాయిలే అన్నట్టే మేము వదిలేసామన్నమాట. సో ఐ వాజ్ వెరీ వెరీ టెన్స్డ్. అసలు మనం వెళ్ళగలుగుతామా వెళ్ళలేమా అని చెప్పి. టైం ఏమో 6:30 అయిపోయింది. బట్ లక్కీగా వీ కుడ్ మేక్ ఇట్ అనమాట. ఓవరాల్గా అయితే వీ అండర్స్టూడ్ లోపలికి వెళితే ఎంత రష్ ఉంటుందో అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ లక్కీగా అలానే ప్లాన్ చేసుకొని వచ్చాము మేము. ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అనమాట అసలు పార్కింగ్ దొరుకుతుందా మనకి, అసలు ఎంత హెవీగా ఉంది ట్రాఫిక్ అని. సో సమ్హౌ వీ మేనేజ్ టు పార్క్ ఇట్. అండ్ ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూనే వెళ్తున్నాము. అటు ఇటు చూస్తే మీకే తెలుస్తుంది ఎన్ని కార్లు ఉన్నాయో. అండ్ ఇక్కడి నుంచి జనాలు స్టార్ట్ చేస్తారనమాట కూర్చోవడము టువర్డ్స్ ది లేక్. అండ్ మేము వెళ్ళంగానే నైస్గా సన్సెట్ అవ్వబోతుంది అప్పుడే. ఇట్స్ అరౌండ్ 6:30 కదా. సో ఇంకా కొంచెం టైం ఉంది. బట్ ద వ్యూ వాజ్ సో గుడ్. ఇమాజిన్ సన్ ఉన్నప్పుడు ఎంత వ్యూ ఉందంటే ఇప్పుడు రాకెట్స్ పేలుస్తుంటే ఎంత వ్యూ, ఎంత అమేజింగ్ ఉంటుందో అని అనిపిస్తూ ఉండింది నాకు. మీకు అలానే ఉందా? ఇఫ్ దాట్స్ ద కేస్ వెయిట్ ఫర్ అదర్ 10 minutes. మీకు సూపర్ వ్యూతో నేను ఫైర్ వర్క్స్ చూపించేస్తానమాట నా వ్లాగ్లో. సో అలా మేము
నైస్ స్పాట్ కోసం వెతుకుతూ ఉన్నాము. వీ వాంటెడ్ టు బీ లిటిల్ సెక్లూడెడ్. మన స్పాట్ మనకు ఉండి మన వ్యూని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండే స్పాట్ కోసం వెతుకుతూ ఉన్నాం. అలానే లక్కీగా మాకు దొరికింది రివర్ బెడ్ దగ్గరే. సో ఇది సూపర్ ఉండింది అన్నమాట ఈ స్పాట్. అటువైపు అందరు కూడా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు చైర్లు వేసుకొని కూర్చున్నారు. సో వీ వర్ వెరీ కన్ఫ్యూజ్డ్. అసలు ఎక్కడ పేలుస్తాడు వీడు రాకెట్స్, ఎక్కడి నుంచి చూడాలి, ఏ స్పాట్ కరెక్ట్, దాంతోనే మాకు ఒక 10-15 minutes వీ వర్ వెరీ అంటే మిస్ అవ్వకూడదు స్పాట్ అన్నట్టు ఉన్నాము. బట్ సమ్హౌ వీ మేనేజ్ టు గెట్ వన్. ఎందుకంటే మేము వెళ్ళేసరికి చాలా స్పాట్స్ అసలు ఫుల్ జనాలు వచ్చి కూర్చునేసారు. లక్కీగా వీ గాట్ వన్ అండ్ వీ సాట్ హియర్ అనమాట, బెడ్షీట్ అవన్నీ తీసుకొని. సో నేను స్నాక్స్ కోసం ఇంట్లోనే చాలా మాత్రం ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాము. అండ్ చాలా ఫోటోలు తీసుకున్నాం అనమాట ఇక్కడ. అసలు వెనకాల బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్ ఉండింది కదా. బట్ ద ఓన్లీ వరీ దట్ ఐ హ్యాడ్ వాస్ చీకటి అవుతే ఎక్కడ దోమలు వచ్చేస్తాయా, ఎక్కడ ఆ వాటర్ నుంచి ఏమైనా పక్కుంటూ వచ్చేస్తాయని భయం ఉండింది. బట్ లక్కీగా అలా ఏం లేదు, బికాజ్ చాలామంది జనాలు ఉన్నారు కాబట్టి అవి మనల్ని చూసే భయపడతాయి. సో ఆ ప్రాబ్లం ఏం లేదనిపించింది. అండ్ టైంపాస్ చేయడానికి ఇంకా తెచ్చుకున్నవన్నీ తింటున్నాం అనమాట. మేము ఎప్పుడు 9 అవుతుందా, ఎప్పుడు వీడు స్టార్ట్ చేస్తాడా ఫైర్ వర్క్స్ అని చెప్పి. అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు కదా. సో ఇక్కడ బార్బిక్యూ గ్రిల్స్ కూడా తెచ్చుకొని వాళ్ళు ఫ్రై చేసుకుంటూ తింటూ ఉన్నారనమాట. ఇంకా కూలర్స్ తెచ్చుకున్నారు. కూలర్స్ అంటే వాటర్ బాటిల్స్ అలాంటివి కూల్ చేసుకునే కూల్ క్యాన్స్ అనమాట. అవన్నీ కూడా తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా మాకు కూడా ఒక ఐడియా ఉందన్నమాట. ఇది మొత్తం స్టేట్ పార్క్ కదా. సో దీంట్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, కయాకింగ్, స్విమ్మింగ్, ఇంకా అదర్ అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా. సో క్యాంపింగ్కి చాలా ఫేమస్ అనమాట ఈ పార్క్. చాలా స్టేట్ పార్క్స్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. సో నేను ఇంకా మా హస్బెండ్ అనుకున్నాం ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ప్రిమిటివ్ క్యాంపింగ్ లాగా చేసుకోవాలి అని చెప్పి క్యాంపింగ్ గేర్ అవన్నీ కొనుక్కొని. నేనైతే ఎప్పుడు చేయలేదు. ఇండియాలో ఫ్యూ ట్రెక్స్ చేశాను కానీ ఇలా కంప్లీట్గా ఓవర్ నైట్ స్టే క్యాంపింగ్ అయితే ఎప్పుడు చేయలేదు. బట్ ఇన్ కేస్ మేము ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా దాని మీద కూడా వ్లాగ్ చేసి మీకు షేర్ చేస్తాను. అండ్ మేము తెచ్చుకున్న స్నాక్స్ సరిపోక ఇంకొన్ని ఏమైనా ఉన్నాయా అని చూడడానికి మా హస్బెండ్ అటువైపు వెళ్ళారు, ఎక్కడైతే ఫుడ్ ట్రక్స్ ఉంటాయో. అండ్ వెళ్ళి మాత్రం ఒక నైస్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. యాక్చువల్గా అది ఒక్కటే మిస్సింగ్ అనమాట మేము ప్యాక్ చేసుకున్న ఫుడ్లో. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని పిల్లలైతే భయం లేకుండా హాయిగా స్విమ్ కూడా చేసేసుకుంటున్నారు. నాకే భయం వేసింది వాళ్ళని చూసి ఎక్కడ మునిగిపోతారో అని. నేనేంటి అంటే ఆ లేక్ నుంచి ఏం పాక్కుంటూ వచ్చేస్తుందో మన వైపుకి అని ఆలోచిస్తుంటే వీళ్ళేమో హ్యాపీగా ఏం భయం లేకుండా స్విమ్ చేస్తున్నారా అని అనుకుంటూ ఉన్నాను అక్కడ కూర్చొని. సో ఈ ప్లేస్ ఆల్సో ఇస్ ఫిల్డ్ విత్ కిడ్స్, లాట్ ఆఫ్ కిడ్స్. అక్కడ డీజే కూడా పెట్టారు, ఫుల్ పాటలు అవన్నీ. సో మేము కూర్చున్న ప్లేస్ అయితే కొంచెం రిలాక్సింగ్గా ఉండింది. బట్ దిస్ ప్లేస్ ఇస్ ఫిల్డ్ విత్ ఫ్యామిలీస్ అండ్ కిడ్స్. అసలు అటువైపు బీచ్ లాగా సెటప్ చేసేసి పిల్లలందరూ స్విమ్ చేసేసుకుంటూ ఉన్నారు. అండ్ మాకైతే కొంచెం సెక్యూర్డ్ ప్లేసే కావాలనిపించింది. అండ్ మా సైడ్ అయితే కొంచెం పీస్ఫుల్గా ఉండింది. మేమైతే అలాంటి ప్లేసెసే ప్రిఫర్ చేస్తాం యూజువల్లీ. నాట్ దట్ ఇటువైపు హడావిడి ఉంటుంది అలా అని కాదు, కొంచెం మనకంటూ ఒక మాట్లాడుకుంటుంటే వినే అంత స్కోప్ ఉండే ప్లేస్లే ప్రిఫర్ చేస్తామన్నమాట. బట్ దిస్ ప్లేస్ వాజ్ మోర్ హ్యాపెనింగ్. It was hectic, heavy with people, heavy with music, heavy with food and all. And yeah, that was also a vibe. బేసికల్గా అక్కడికి కూడా వెళ్ళి అలా కొంతసేపు చిల్ అయ్యి ఇటువైపు వచ్చామన్నమాట మా కామ్ సెరీన్ ప్లేస్కి. అండ్ ఐ వాజ్ ట్రయింగ్ టు రికార్డ్ సన్సెట్, హౌ క్లౌడ్స్ వర్ చేంజింగ్ కలర్స్. సో అది ఇక్కడ నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. మొత్తానికైతే మాకు నైట్ అయిపోయింది అండ్ మా ఫైర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అండ్ లుక్ ఎట్ దాట్, ఎంత బాగుందో కదండి.
చేయడానికి లాస్ట్ ఇలా మల్టిపుల్ క్రాకర్స్ ఒకటేసారి పేలుస్తారనమాట. ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ ద షో ఇస్ డన్. సో ఈ వ్యూ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే మనము. చాలా బాగుంటుంది, వెరీ వెరీ ఐ క్యాచీ. అండ్ ఇలా నా మ్యారథాన్ని ఫినిష్ చేశాము. యాక్చువల్గా మేము 3 days చేద్దాం అనుకున్నాం, బట్ 2 days ఫినిష్ చేయాల్సి వచ్చింది. July 4th రోజు వీ వెంట్ అవుట్ ఫర్ అదర్ స్టాఫ్. సో అందుకని మా మ్యారథాన్ 2 daysకే ఎండ్ అయిపోయింది అనమాట. అండ్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ దట్ ఐ హ్యావ్ విట్నెస్డ్ బీయింగ్ హియర్ ఇన్ ద US ఫర్ ది వెరీ ఫస్ట్ టైం. అండ్ ప్రిటీ ష్యూర్ ఇలాంటి ఈవెంట్స్ అన్ని స్టేట్స్లో జరుగుతాయి, అన్ని సిటీస్లోనూ జరుగుతాయి. అండ్ ఖచ్చితంగా ఇలాంటి వాటర్ మీద ఉండే షో అయితే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇట్స్ రియలీ వెరీ బ్యూటిఫుల్ టు లుక్ అట్. చాలా చాలా డ్రీమీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాతో పాటు మీరు కూడా నా ఎక్సైట్మెంట్ని షేర్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇఫ్ యూ డిడ్, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. బై బాయ్.